అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితము మా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత 6 నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఏమీ లే, వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి. నిన్న మాట్లాడుతూ మా పక్కన మా వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు. ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు. హరీష్ రావు గారిని పట్టుకొని హరీష్ రావుకి పని లేదు, మామ దగ్గర పోయి కూర్చోపో, నువ్వు మామని అడుగు, ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు 7 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు. ఆయన 24 గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారని అందరూ చెప్తారు. మీకు పక్కనే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కూడా, మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు కూడా. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. హరీష్ గారు ఏమన్నారు? రుణమాఫీ ఎక్కడ, రైతు బంధు ఏమైంది? మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది, ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది. దానికి మీరు ఏమన్నారు? రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోండి. హరీష్ గారు కాదు, మీరు వాగ్దానం చేసిన 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామన్న 13 హామీలు మీరు కనీసం ఆగస్టు 15 వరకు చేయండి. 13 హామీలు, 6 గ్యారంటీలు, అది చేయండి. హరీష్ రావు గారు కాదు, మేమున్న 39 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తాం. అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాము. మాటలు మాట్లాడడం కాదు, పని చేసి చూపెట్టండి దయచేసి. మీరు హరీష్ రావు గారు ఏమన్నారు? మీరు కానీ ఆ రోజులో చెప్పిన హరీష్ గారు, మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేరిస్తే నేను రాజీనామా పత్రం పెట్టుకొని మీకు ఇచ్చేస్తానని చెప్పి హరీష్ గారు చెప్పినారు. మేమేమంటున్నాం ఇవాళ? హరీష్ గారు కాదు, మీరు ఈ ఆగస్టు 15వ తారీఖుకి ఈ 13 వాగ్దానాలు కూడా, మీరు హామీలు అన్ని నెరవేరిస్తే మేమందరం కూడా హరీష్ రావు గారితోనే మీ దగ్గరికి వచ్చి రాజీనామా ఈ పనులు చేయండి తప్ప హరీష్ రావుకి పని లేదు, హరీష్ రావుకి పని లేదా? దయచేసి మిమ్మల్ని ఒకటే విషయం చెప్తున్నాను మీకు. మీరు వచ్చిన కాన్స్టిట్యున్సీ గ్రామీణ కాన్స్టిట్యున్సీ, వెంగళవాడ మొత్తం రూరల్ ఏరియా. అక్కడ మొన్న మీరు కాక మీ ముందలే కళ్ళ ముందలే మొన్న అన్ని పంటలు ఎండిపోయినాయి వెంగళవాడ కాన్స్టిట్యున్సీలో. మీరు అది చూడండి. కానీ హరీష్ రావు గారిని పట్టుకొని పని లేదు. మీకు విషయం తెలియాలి. మీకు మొన్న వచ్చినన్ని ఓట్లు హరీష్ రావు గారికి 7సారి కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. మీకు వచ్చినన్ని ఓట్లు, మీకు వచ్చిన ఓట్లు 71,000. హరీష్ రావు గారి మెజారిటీ మొన్న కూడా 75,000 కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు పని లేదు హరీష్ రావు గారికి, నువ్వు ఇంట్లో కూర్చో, ఇలాంటి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఇప్పుడు మీరు పోండి. ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి ఏమాత్రం అవగాహన లేదు. మీరు వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏమో రైతుల కాన్స్టిట్యున్సీ. మీరు పోయి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని రైతుల కష్టాలు చెప్పండి. రైతులకు మీరు ప్రామిస్ చేసిన రుణమాఫీ, రైతులకు మీరు ప్రామిస్ చేసిన రైతు భరోసా, ఇవన్నీ కూడా రైతులకు చేరేయండి. రైతులకు రావాల్సిన మన వరదకాలంలో, మీకే మీ కళ్ళ ముందులే మన వరదకాలంలో ఎండిపోయింది. మన ఎండాకాలంలో ఆ వరదకాలంలో నీళ్లు నింపేయండి. ఇది మీరు చేయాల్సిన పనులు. మీరు దయచేసి ఒక హరీష్ రావు లాంటి మా నాయకుడిని తిడితే పెద్ద నాయకుడు అవుతానని అనుకోవద్దు. మీరు ఎవరినో మీ పార్టీని ఆనందపరచడానికి పెద్ద పెద్ద నాయకులు తిట్టడం కాదు. హరీష్ రావు లాంటి నాయకుడి దగ్గర మీరైనా నేనైనా మంచి చేసే నాయకుల దగ్గర నేర్చుకుందాం మనందరం కూడా. మనం కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా మనందరం కూడా దయచేసి తిట్టి గొప్ప వాళ్ళం కాము, కళ్ళు చేసి గొప్ప వాళ్ళం అవుతాము. మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని ఛాలెంజ్ కూడా చేస్తా ఉన్నాను. మీరు ఆ 13 హామీలు ఆగస్టు 15వ తారీఖు వరకు నెరవేర్చండి. నేను కూడా హరీష్ రావు గారితో వచ్చి నా రాజీనామా పత్రం మీకు ఇచ్చేస్తాను. మీకు ఏ భాషలో రాయమంటే ఆ భాషలో రాసిస్తాను. మేము ఏ స్పీకర్ గారి భాషలోనో, మీ మంత్రి గారి భాషలోనో, మీ ముఖ్యమంత్రి గారి భాషలో ఏ భాషలో రాసిస్తాం. దయచేసి ప్రజల పక్షాన నిల్చోండి. స్పెషల్లీ మీరు వచ్చిన కాన్స్టిట్యున్సీ వ్యవసాయం మీద ఆధారపడిన కాన్స్టిట్యున్సీ మీది, రూరల్ కాన్స్టిట్యున్సీ కంప్లీట్ గా మీది. మీరు ప్రజల పక్షాన్ని నిల్చోకుండా వచ్చి వేరే నాయకులు తిట్టిపోతాము, వితండ వాదన చేస్తాము, పనికిరాని మాటలు మాట్లాడతాము, మేము ఒకటంటే మేము 2 మాటలు అంటాము. ఇది కాదు కావాల్సిన ప్రజలకి. ప్రజలు కష్టంగా ఉన్నారు, వర్షాకాలం వచ్చింది. మిమ్మల్ని చిన్న విషయం పడుతున్నాను. నేను నిన్నగాక మొన్న కనీసము వాళ్ళకి రావాల్సిన విత్తనాలు కూడా వస్తే వాళ్ళు నిజమా కాదా మీరు దయచేసి ఆలోచన చేయండి. మీరు అందరూ కావాల్స్తే రండి, మనం కూడా మీరు నా పక్క కాన్స్టిట్యున్సీ మా రైతులతో చెప్పిస్తాం, మీకు గురించి తెలుస్తున్న విషయం.
ఈ మాటలు మాట్లాడిన తప్ప హరీష్ రావు గారిని తిరిగితే మీరు పెద్ద నాయకుడు కారు, ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని తిరిగితే మీరు గొప్ప నాయకుడు కారు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ప్రజల పక్షాన నిలబడండి. మన రైతులు చాలా కష్టంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రైతులకు గోస, రైతులకు విత్తనాల గోస, రైతులకు కరెంటు గోస, రైతులకు నీళ్ళ గోస మళ్ళీ మొదలైంది, రైతులకు ఎరువుల గోస మొదలైంది. మీరు రమ్మంటే నేను కూడా మీరు దీపాలు ఇస్తాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఇవన్నీ గోసలు తీర్చండి తప్ప పెద్ద హరీష్ రావు గారిని తిట్టడం కాదు. దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రైతుల పక్షాన్ని నిలిచమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.